అప్పుడు కుటుంబం, ఇప్పుడు కులం. బీఆర్ఎస్ గురించి, కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటే బీఆర్ఎస్ హయాంలో ఒక కుటుంబం నడిచింది, ఒకటే కుటుంబం తిన్నది అని అన్నారు. ఇప్పుడు ఒక కులం తింటుంది, ఒక కులందే నడుస్తున్నారని ఇప్పుడు అంటున్నారు. ఇక బీజేపీ గురించి చూసుకుంటే అసలు కులాల ప్రస్తావనే ఉండదు. ఇప్పుడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారంటే కిషన్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది, బండి సంజయ్ గారి పేరు వినిపిస్తుంది, అరవింద్ ధర్మపురి గారి పేరు వినిపిస్తుంది, ఈటెల రాజేంద్ర గారి పేరు వినిపిస్తుంది, రఘునందన్ రావు గారి పేరు వినిపిస్తుంది. ఇక్కడ ఎవరైతే ఒక వర్త్ఫుల్ క్యాండిడేట్, ఎవరైతే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తారని మాత్రమే చూస్తున్నారు, కానీ ఎవరు ఏ కులం అనేది ఇక్కడ చూడడం లేదు. సో ఏదైనా ఒక చర్చ ఒక సామాజిక న్యాయం వైపు ఉన్నట్లయితే ఇట్లాంటి కులాల ప్రస్తావన అనేదే ఉండదు. సో ఒక కులాల ప్రస్తావన రావడానికి ప్రధాన కారణం ఏదైనా ఎన్నికల్లో ఒక కులం వాళ్ళు ఒకటై మిగతా కులాన్ని ఎప్పుడైతే ఎదగనివ్వకుండా చేస్తారో సో అప్పుడే ఇట్లాంటి నినాదాలు అనేవి పుట్టుకొస్తాయి. సో ఈ రెండు గవర్నమెంట్ల సామాజిక న్యాయం లేదు అంటూ ఎంతో మంది నాయకులు మాట్లాడడంతో ఇవాళ ఒక బీసీ నినాదం అనేది తెలంగాణ రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ నినాదంలో ధర్మం ఉందా అంటే అఫ్ కోర్స్ ప్రతి నినాదంలో ఒక అర్థం ఉంటుంది. ఇవాళ బీసీ నినాదం రావడానికి ప్రధాన కారణం ఎన్నికలు వచ్చేటప్పటికి అగ్రవర్ణ కులాలందరూ ఒక్కటవుతున్నారు, బీసీలం ఎందుకు ఒక్కటి కాకూడదు అనేదే ఇవాళ వచ్చినటువంటి ఈ బీసీ నినాదం. జై శ్రీరామ్, ముస్లింలందరూ ఒక్క మాట మీద ఉంటున్నారు, హిందువులు ఎందుకు ఉండకూడదు అనే నినాదమే ఈ జై శ్రీరామ్ నినాదం. ఇక జై భీమ్ నినాదం 1-2 కులాలకి సొంతమైపోయింది. మరి అందరూ ఇలానే ఉంటారా? ప్రతి కులం వాళ్ళు, ప్రతి మతం వాళ్ళు అందరూ ఇలానే ఉంటారా అంటే కాదు. ఒక 100 మందిలో 5 లేదా 10 మంది ఒక దేశ భావనతో ఉంటున్నారు తప్ప మిగతా 90% మెంబర్స్ ఇవాళ మనం మాట్లాడుకున్న విధంగానే ఉంటున్నారు. మరి ఈ నినాదాల వల్ల నష్టపోయేదెవరు, లాభపడేదెవరు దాని గురించి మాట్లాడుకుంటే లాభపడేది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు. నష్టపోయేది సామాజిక విలువలతో పాటు స్నేహాన్ని కోల్పోతున్నాం. ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఒక 4 ఫ్రెండ్స్ కూర్చొని ఓ రాజకీయాల గురించి ఒక హెల్తీ పొలిటికల్ డిస్కషన్ చేయాలంటే ఇవాళ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఏం మాట్లాడుకోవాలి? ఒక కులం గురించి మాట్లాడుకుంటారా, ఒక మతం గురించి మాట్లాడుకుంటారా? ఇక స్నేహానికి మధ్యలో కూడా ఇట్లాంటి కులం మతం వస్తుందంటే ఓ స్నేహం అనే పదానికి అర్థం ఏముంటుంది? ఎప్పుడైతే అగ్రవర్ణ కులాలు మా కులమోడని చెప్పి ఓటు వేయడం మానేస్తారో, ముస్లింలు ఎప్పుడైతే మా మతమోడు అని చెప్పి ఎన్నికేసుకొచ్చుడు మానేస్తారో అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. ఎగ్జాంపుల్ ఓల్డ్ సిటీ గురించి చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం డెవలప్ చేసిండని అడిగితే వాళ్ళకి సమాధానాలు ఉండయి. కేవలం మతం చూసి మాత్రమే ఓటు వేస్తున్నారు. కేవలం ఓల్డ్ సిటీ కాదు, ఎక్కడైతే ముస్లిం జనాభా 50%కి వస్తున్నారో ఒక సెగ్మెంట్లో అక్కడ ఒక ముస్లిం అభ్యర్థి నిలబడుతున్నాడు. ఆ ముస్లింలందరూ ఏకతాటిగా వన్ సైడ్ కేవలం మతం చూసి ఓట్లేస్తున్నారు. సో ఈ రెండు ఉన్నన్ని రోజులు ఈ సమాజం ఇట్లనే ఉంటది, ఈ నినాదాలు కూడా కొనసాగుతూనే ఉంటాయి. సో ఫైనల్ గా నేను చెప్పదలుచుకునేది ఒకటే, అందరూ దయచేసి ఒక సామాజిక న్యాయం వైపు ఉండి, ధర్మం వైపు ఉండి, ధర్మ మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను మరియు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నేను వినీత్ క్యాదాస్. జై హింద్, భారత్ మాతా కీ జై.